అందరికీ నమస్తే అండి. నేను ప్రభుదూలం. రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల అందరినీ కలచివేస్తున్న, మనోవేదనకు గురి చేసిన సమస్య ఏంటంటే, ఇప్పుడు మన శ్రీవారి యొక్క ప్రసాదంలో కల్తీ జరిగింది. ఇదే చర్చ. ఎవరు ఎవరు మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా కూడా దాంట్లో మళ్ళీ పొలిటికల్ ఇష్యూస్ రావటం, రాజకీయ పరంగా ఒకరినొకరు విమర్శించుకోవటం, అధికారంలో ఉన్నవాళ్ళు లేకపోతే అంతకుముందు అధికారంలో ఉన్నవాళ్ళు ఒకరినొకళ్ళు వీళ్ళు చేశారంటే వీళ్ళు చేశారు అనే నిందలను వేసుకుంటున్నారు. యాక్చువల్గా ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల యొక్క సంక్షేమం, అలాగే వారిని గౌరవిస్తూ ఎటువంటి మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా, లేకపోతే వాళ్ళు పాటించే రిచువల్స్, వాళ్ళు పాటించే సాంప్రదాయాలకి డిస్టర్బెన్స్ కలగకుండా చూడటం అనేది కూడా యాక్చువల్గా పాలన చేస్తున్న యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం అవ్వచ్చు, బాధ్యత అవ్వచ్చు, వాళ్ళ డ్యూటీ అది యాక్చువల్గా. కానీ సామాన్యుల పరంగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, యాక్చువల్గా నేను హిందువుని, వేరే మతం వాళ్ళ యొక్క ఆలయాలు కావచ్చు, ప్రార్థనా మందిరాలు కావచ్చు, అవి అపవిత్రం కావాలని చెప్పి ఎవరైనా కోరుకుంటామా? అప్పుడు నీలో భక్తి ఎక్కడ ఉన్నట్టు? నువ్వు ఒక దైవాన్ని పూజిస్తూ మంచి నిజాయితీ గల భక్తుడిగా నీకు నిజస్వరూపం కరెక్ట్ కాదు కదా అది. అలాగే ఎవరి యొక్క మనోభావాలని, ఎవరి యొక్క ప్రార్థనా మందిరాలని, ఎవరి యొక్క సాంప్రదాయాలని డిస్టర్బెన్స్ చేయకుండా జరగటమే అదే సంఘం, సొసైటీ, మనం తరతరాలుగా పాటిస్తున్న ఒక పద్ధతి అది. ఇట్లాంటి సిచ్యుయేషన్లో సామాన్య ప్రజలు అందరూ అన్ని రకాల మతాల వాళ్ళు కలిసి, అన్ని రకాల కులాలు అన్నీ కలిసి మనం ఒక డెవలప్మెంట్ చేసుకుంటూ సంఘాన్ని ముందుకెళ్తున్న సమయంలో ఎక్కడన్నా ఏదన్నా ఒక వర్గానికి, ఒక మతానికి జరిగిన డిస్టర్బెన్స్, లేదంటే ఇక్కడ తప్పు జరిగింది, వాళ్ళకి ఇక్కడ అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా యాక్చువల్గా ఏకమై కలిసి దానికి సంబంధించిన ఎవరు చేశారో అనే చర్యలు తీసుకోవటానికి వాళ్ళు కూడా సహకరించగలగాలి. యాక్చువల్గా దురదృష్టం కొద్దీ మనకేమవుతుందంటే, ఇక్కడ లడ్డూ ఇష్యూ అనేది అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా దాని బ్యాక్గ్రౌండ్లో ఏమేం జరిగింది, ఎంత జరిగింది అనేది సామాన్య ప్రజలు మనం అర్థం చేసుకోలేము. ఎంత అన్యాయం, ఎంత ఘోరాలు జరిగినాయి అనేది కూడా మనం ఊహించలేము. యాక్చువల్గా మన పని చేసుకుంటూ, మన కుటుంబాన్ని పోషించుకుంటూ, సంవత్సరానికి ఒకసారో పుట్టింటికలు తీయించటాకో, లేకపోతే ఒక పుట్టినరోజనో ఒక పెళ్లి రోజనో ఆ 2 క్షణాల దర్శనం కోసం ఎంత తప్పించిపోయి, ఎంత పరితపించిపోయి మనం నడకదారిని వెళ్ళిన రోజులు ఉన్నాయి. మెట్లంతా నడుచుకుంటూ ఎంత భక్తిభావంతో మనం ఉంటామో, అటువంటి శ్రీవారి యొక్క ప్రసాదంలో కల్తీ జరిగిందని ఇప్పుడు ఈ రోజున ఇలా చర్చ జరగటం అనేది దురదృష్టకరం. యాక్చువల్గా మనం బతికున్న ఈ సమాజంలో ఈ క్షణాన్ని ఇలా జరగటం అనేది ఆ రోజులు కూడా చూస్తున్నాము, అవి కూడా మన ఉన్న రోజుల్లో జరుగుతున్నాయి అనేది నిజంగా మనం దురదృష్టవంతులం యాక్చువల్గా. అయితే నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా పాలన చేస్తున్న ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వం ఇలా చేసేసింది అనే ఒక స్టేట్మెంట్ ఇలా ఇచ్చేసేయటం. యాక్చువల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రానికి, ప్రభుత్వానికి అధిపతి. ఆయన ఈ కాంట్రవర్సీ స్టేట్మెంట్ చేసిన ప్రదేశం అవ్వచ్చు, ఆయన పార్టీ సంబంధించిన మీటింగ్లో ఇలా ఒక మాట అనేసేసేయటం, అది అగ్గి మీద అగ్గి రాజేసినట్టుగా అయింది యాక్చువల్గా మొత్తం అంతా కూడా సిచ్యుయేషన్కి. కానీ నా ఉద్దేశం ప్రకారం సామాన్యుడిగా మనం ఏం ఆలోచిస్తామంటే, ఇటువంటి జరిగినప్పుడు కూలంకషంగా బాగా చర్చించి, పరిశోధించి, దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని తీసుకుని, అంటే ఎట్లా ఉండాలంటే ఇంకొకళ్ళు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకూడదు. ఇది కాంట్రవర్సీ చేయడానికి అవకాశం ఉండకూడదు ఇటువంటి విషయం. ఇక టోటల్ ఫైనల్ రిపోర్ట్ అయిపోయింది. ఇదిగో పలానా వాళ్ళు పలానా అప్పటి నుంచి ఈ నెయ్యి కల్తీ జరిగింది, వీళ్ళు దానికి ఆర్డర్స్ ఇచ్చారు, దీనివల్ల వీళ్ళకి ఇంత లాభం చేకూరింది,
దీనివల్ల వీళ్ళు ఈ రకంగా బెనిఫిట్ పొందారు, వీళ్ళ అశ్రద్ధ వల్ల జరిగింది, వీళ్ళ అజాగ్రత్త వల్ల జరిగింది, ఇది క్షమించరాని నేరం అనేది ఒక ఫైనల్ రిపోర్ట్గా తీసుకుని బలమే పెట్టుకుని మాట్లాడవలసిన అధికారులు ఉన్నారు యాక్చువల్గా. ఆయన ఆ రోజున చూచాయిగా ఒక మాట ఇలా అనేశారు, అందులో కల్తీ జరిగింది, ఈ పదార్థాలు కలిసినాయి అని చెప్పేశారు. కానీ ప్రజలుగా మనకేం కావాలి, దాని మీద క్లారిటీ కావాలి యాక్చువల్గా. దానికి సంబంధించి టీటీడీకి సంబంధించిన ఒక బోర్డు ఉంది, చైర్మన్, ఈఓలు, మెంబర్లు, ఎంతో పోటీ ఉంటుంది అందులో. ఆ మెంబర్లు అవటానికి, ఆ చైర్మన్ అవటానికి ఎందుకు పోటీ పడతారు? నిజంగా దైవభక్తి ఉండి పోటీ పడుతున్నారా వాళ్ళు? ఇంతకుముందు కూడా ప్రభుత్వం కూడా అదే జరిగింది. ఇంతకుముందు ఉన్న పాలక మండలిలో చాలామంది కేసులు ఉన్నవాళ్ళు, అన్యాయాలు చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, రకరకాల వ్యాపారాలు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఈ గుడి మీద ఆధిపత్యం సంపాదించడానికి ఆ పోటీ పడడానికి గల కారణాలు ఏంటి? మనం ఇవన్నీ ఆలోచించాం యాక్చువల్గా. ఎందుకంటే మనకేం కావాలి, పాపం పుణ్యం దేవుడు ఎరుక. మనం మాత్రం స్వామి దండం పెట్టుకున్నామా, నమస్కరించామా, ఆ ప్రసాదం అద్భుతంగా అది స్వీకరించి ఆస్వాదించి అమ్మయ్య ఈ జన్మకి ఏం కావాలి అని అనుకుంటాం మనం. మన భక్తి అంతవరకే. కానీ స్వార్థపరులు, స్వార్థ రాజకీయ పరులు వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే అక్కడ ఏ రకమైన కల్తీలు చేయొచ్చు. రోజుకి 3 కోట్లు ఆదాయం తగ్గని ఆ దేవాలయాన్ని మనం ఏ రకంగా అక్కడ వచ్చే ఆదాయం అవ్వచ్చు, ఇంకొక ఇతరత్ర వ్యవహారాల పరంగా మనం ఏ రకంగా ఆదాయం సంపాదించవచ్చు, సమకూర్చుకోవచ్చు. అక్కడ కూడా భక్తి ముసుగులో ఈ రాజకీయ నాయకులు చేసే వ్యవహారం అంతా కూడా ఇంతే. ఈవెన్ గత ప్రభుత్వం యొక్క బోర్డు మెంబర్లుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బోర్డు మెంబర్గా చేసిన వాళ్ళందరూ కూడా చాలామంది మీద కేసులు ఉన్న వాళ్ళే, ఆయనకు ఉపయోగపడిన వాళ్ళే, ఆయన బంధువులే, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు తప్ప ఎవరు కూడా బోర్డు మీటింగ్లో కనీసం ఖచ్చితంగా తిరునామాలు పెట్టుకుని అక్కడ భక్తిభావంతో పనిచేయవలసిన అధికారులు కానీ, బోర్డు మెంబర్లు కానీ, ఈఓలు కానీ, లేకపోతే చైర్మన్ కానీ తిరునామాలు పెట్టుకుని భక్తిభావంతో ఉన్న ఆ తీరు కనపడలేదు. మనం అప్పుడే అనుకున్నాం ఇది ఏదో తేడా జరుగుతుంది ఇక్కడ, ఇది కరెక్ట్గా జరగట్లేదు వ్యవహారం అని. అంటే నేను చూచాయిగా ఊరికే అలా మాట అనేట్లా, నేను స్వయంగా దర్శనం చేసుకున్నప్పుడు అక్కడ ఎదురైన పరిస్థితులు అవ్వచ్చు, మేము రెగ్యులర్గా వెళ్ళినప్పుడు ఇంతకుముందు ఉన్న పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి తేడాలు గమనించి స్వయంగా నేను చూశాను, నేను అనుభవించాను కాబట్టి ఆ ప్రసాదాలతో తేడాలో కనిపెట్టాను కాబట్టి నేను ఆ మాట అంటాకి నాకు ఆ మాత్రం హక్కు ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది. అంతవరకు నేను దానికి ఇక నేనే సాక్ష్యం. ఇంకేం చెప్పాలి? నువ్వు ఎలా చెప్పగలుగుతావు, నువ్వు ఏ దగ్గర ఏం సాక్ష్యం అంటే నేనే సాక్ష్యం. నా మనస్సాక్షి ఆ రోజు అక్కడ జరిగిన సంఘటనలు అవ్వచ్చు, అక్కడ తీసుకున్న ప్రసాదాల్లో తేడాలు అవ్వచ్చు, అన్నప్రసాదాల్లో ఇంతకుముందుకు ఇప్పుడు కొన్ని తేడాలు అవ్వచ్చు, ఇవన్నీ చాలా మాట్లాడుకోవచ్చు. అయితే నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అనేసేయటం, దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట అనేసేయటం, తిరుమల ప్రసాదం, తిరుమల యొక్క పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతని డిస్టర్బ్ చేసే విధంగా రాజకీయాలు జరుగుతున్నాయా, పాలిటిక్స్ని దీని గురించి వాడుకోకూడదు కదా, ఇదిగో ఈ తప్పు మీరు చేశారు అంటే అయ్యో ఇంతకుముందు మీరు కూడా చేశారు కదా, ఇట్లాంటి మాటలు అక్కడ ఆ ప్రాంతానికి, ఆ పుణ్యక్షేత్రానికి అలా మీరు వాడుకోకూడదు కదా. ఇందులో యాక్చువల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించుకొని ఆయన భావాన్ని వ్యక్తపరచాల్సిన నెసెసిటీ లేదు యాక్చువల్గా ఇందులో. ఎందుకంటే ఆయనకి తెలియకుండా కూడా జరిగిపోయిన వ్యవహారం అవి ఉండొచ్చేది. ఆయనకి తెలిసి బేరం ఆడండి, ఒక 100 రూపాయలు తగ్గించండి, లేకపోతే తక్కువ ఉన్నోడికి ఇవ్వండి, ఇందులో ఇంత మిగుల్చుకుందాము, ఇంత తగ్గిద్దాం ఆదాయం అని అక్కడ కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు. ఆయన మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టీటీడీ అనేది స్వయంగా ఒక బోర్డు, దానికి ఒక గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ లాంటిది ఉంది అక్కడ సపరేట్గా. అందుకనే మనం అక్కడ ఒక ఈవోని పెట్టుకుని, ఒక చైర్మన్ పెట్టుకుని, బోర్డు మెంబర్లకు ఒక 50-60 మందిని పెట్టుకుని, ఇంత వ్యాస్ట్గా అంత 100 మందికి ఉద్యోగాలు ఎన్ని ఎందుకు మనం చేసుకుంది? వాళ్ళు సపరేట్గా పర్ఫెక్ట్గా మనల్ని ఆ ప్రాంతాన్ని చక్కగా స్వామివారికి ఆయన కైంకర్యాల్లో ఎటువంటి పూజా విధాల్లో అన్ని ఇబ్బంది లేకుండా చేస్తారు, వచ్చిన భక్తులకి అన్ని సదుపాయాలు కల్పిస్తారు. దానికోసమే వాళ్ళకి మనం ఉద్యోగాలు ఇచ్చింది, మన డబ్బులతో జీతాలు ఇచ్చి మనం పెట్టుకుంది. దాంట్లో మళ్ళీ ప్రభుత్వం దానికి సంబంధించిన ఈ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మినిస్టర్లు అవ్వచ్చు, వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి
రకరకాలుగా దాన్ని అక్కడ డిస్టర్బ్ చేయటం ఇది కరెక్ట్ కాదు కదా యాక్చువల్గా. అక్కడ ఏది తప్పు జరిగినా ఎప్పుడు తప్పు జరిగినా అక్కడ ఉన్నటువంటి ఆ అడ్మినిస్ట్రేషన్ ఆ అధికారుల యొక్క ఫాల్ట్ అది జరిగింది. దానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవ్వటం, చంద్రబాబు నాయుడు ఇంకో కౌంటర్ ఇవ్వటం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంకో కౌంటర్ ఇవ్వటం, దానికి మళ్ళీ నాస్తికుడైనటువంటి ప్రకాష్ రాజ్ గారు ఇంకో కౌంటర్ ఇవ్వటం, మత విద్వేషాలు రెచ్చగొడటం అనే మాట అనటం, ఇవన్నీ కూడా ఈ డిస్కషన్ యాక్చువల్గా నాకు బాగా కలిసి వేస్తున్నది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంగా చాలామంది అంటే ఒక కంటెంటు వేరే 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 కంటెంట్లు అంటే అనుకోవచ్చు, పొలిటికల్గా వాళ్ళు తిట్టుకోవటం, ఇంకోటి అనుకోవటం, ఇంకో పథకాల గురించి అనుకోవటం. తిరుమల తిరుపతి దేవస్థానంగా కంటెంట్ క్రియేట్ చేసేస్తున్నాం. ఇప్పుడు నేను కూడా అదే దోవలోకి వెళ్ళినట్టే, దేవస్థానం గురించి ఒక వీడియో చేస్తున్నాను, ఈ పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది, ఈ రకంగా మాట్లాడవలసింది అనేది కూడా నాకు బాధగా కలిగించినప్పటికీ కూడా నా భావనను వ్యక్తపరచుకోవటానికి ఇది ఒక తప్పని పరిస్థితి అయ్యి ఇలాగా అంటే భక్తుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు టీవీలో కూర్చుని వేరే మతం వాళ్ళు వాళ్ళ పార్టీని వెనకేసుకురావటం అనేది, ఇలాంటి ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించటం అనేది, ఇవన్నీ కూడా చూస్తున్న జనాలకి, దైవభక్తి ఉన్న వాళ్ళకి, సామాన్య ప్రజలందరికీ కూడా కలిసి వేస్తుంది. యాక్చువల్గా మాకు కావాల్సిందల్లా అక్కడ ఏమి జరిగింది అనేది ఫైనల్ రిపోర్ట్ తీసుకొచ్చి, బాబు ఇగో ఇక్కడ వీళ్ళు అప్పుడు ఈ సరుకుల్లో ఈ పదార్థాల్లో కల్తీ చేశారు, దానివల్ల మేము వాళ్ళకి నోటీస్ ఇచ్చాము, దానివల్ల వాళ్ళని ఇదిగో కోర్టులో సబ్మిట్ చేశాము, దానివల్ల ఇలాగా ఈ ఫైనల్ కంక్లూజనే కావాలి మాకు. దీనివల్ల ఒక ఇంకో టాపిక్ ఏదో దొరికేదాకా ఈ తిరుమలని అక్కడ జరిగిన వ్యవహారాలన్నింటినీ కూడా కంటెంట్ క్రియేట్ చేసుకునే విధంగా మనం ఇచ్చేసాము అనేది అదే నా బాధన, అంతకుమించి ఏం లేదు. కల్తీ జరిగిన విషయం అయితే ఖచ్చితమే, కల్తీ జరిగింది అనేది కూడా నేను స్పష్టంగా నేను అక్కడికి వెళ్ళి అనుభూతి చెందాను ఖచ్చితంగా. కానీ దాని మీద సమగ్ర విచారణ జరిగి దోషులని తప్పకుండా శిక్షించి హిందూ దేవాలయాల పరంగా కానీ అక్కడ జరగాల్సిన కైంకర్యాలు, పూజలు, పునస్కారాలు, వ్యవహారాల్లో నెగ్లెక్ట్ చేయకుండా అందరూ కూడా ఈసారి నుంచి కొంచెం అవేర్నెస్గా పరిరక్షించుకునే బాధ్యత అందరూ హిందువులు కూడా మిగతా వాళ్ళ మతాలు చాలా సామరస్యంగా చాలా సహకారంగా ఉంటున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే మన వాళ్ళు మాత్రమే కొంచెం అలసత్వంగా మనం గబగబా లైన్లోకి వెళ్ళిపోయామా, త్వరగా దర్శనం చేసేసుకున్నాం, త్వరగా కొండకు దిగేసి ఇంటికి వచ్చేసామా, ఇదే ఆలోచిస్తుంది తప్ప కొంచెం లేట్ అయింది లైన్లో దర్శనం అయితే ఏమైంది, దేవుడి దగ్గర సన్నిధిలో ఉన్నాము, ఇంకొంచెం సమయం పడుతుంది, అమ్మయ్య గుడిలో గడిపే సమయం ఇంకొంచెం ఎక్కువసేపు నాకు కుదిరింది, ఆ అవకాశం నాకు దేవుడు ఇచ్చాడానో, ఇలాగా సున్నితంగా సామరస్యంగా ఆలోచించం. మనం వెళ్ళిపోవాలి త్వరగా, అంతే. మన భక్తి ఎలా ఉంటుందంటే అంత మూర్ఖతంగా ఉంటుంది, మనం త్వరగా వెళ్ళిపోవాలి. ఎవడన్నా మన దాటుకుని వెళ్తున్నాడు అనుకో, ఏయ్ నువ్వేంటి వెళ్తున్నావేంటి, మేము ముందున్నాం, మేము వెళ్ళొద్దా. ఇక్కడ కూడా ఏది సినిమా టికెట్లాగా గుండె దగ్గర లైన్లో కూడా తోసుకునే అంత చిన్న మెంటాలిటీలు మన అంత భక్తులమే కానీ అంత ఆ రకంగా అలా ఉంటుంది మన ఆలోచన. కాబట్టి చాలా బాగా ఇబ్బంది పెట్టిన విషయం ఇది. కాబట్టి దీనికి త్వరగా ప్రభుత్వం ఒక కంక్లూషన్కి వచ్చి ఖచ్చితమైన రిపోర్ట్స్ అంటే ఎవరు పాయింట్అవుట్ చేయని ఆ కంక్లూషన్ కావాలి జనాలకి, డైలమాలో పెట్టద్దు. కాబట్టి విచారణ ఏదైనా సరే త్వరగా చేసి ఇక నుంచి అలాంటి జరగకుండా ఉన్న ప్రభుత్వం కాస్త తక్షణమే చర్యలు తీసుకుని అక్కడ తిరుమల పవిత్రతని కాపాడాలని చెప్పి ఒక గోవిందుని భక్తునిగా, ఒక హిందువుగా నేను మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.